ఇక రాజా సింగ్ గారు అయితే నాకు ఎందుకో కొద్దిగా ఆవేశమైనటువంటి నిర్ణయం, అనాలోచిత నిర్ణయం తీసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్లో ఏకైక సీటు రాజా సింగ్ వల్లనే బీజేపీ అక్కడ గెలుస్తుందని నేను అనుకుంటున్నా బలంగా. సో దానికి తోడు హైదరాబాదులో బీజేపీ ఏకైక సీట్ గెలుచుకుంది. దానికి తోడు రాజా సింగ్ హిందూయిజం మీద తనదైనటువంటి స్టైల్లో ముద్ర వేసుకున్నాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, తర్వాత టీడీపీతో జతగట్టిండు, తర్వాత బీజేపీలోకి వెళ్ళిండు. అయితే ఇప్పుడు స్ట్రాటజికల్గా ఏంటి, బీజేపీ ఆమోదముద్ర తెలిపినా సరే మళ్ళీ రాజాసింగ్ ఏమన్నా టీడీపీ ఇప్పుడు బలంగా ముందరికి వెళ్ళాలనుకుంటుంది కదా తెలంగాణలో. మొన్న ఏమన్నారు, రాజాసింగ్ బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్లో చేరుతారని కొన్ని మీడియా ఛానల్స్లో వార్తలు వస్తున్నాయి. నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తదుపరి ఏమి చేయాలో నిర్ణయిస్తాను. నా మీడియా మిత్రులను ఎటువంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని చెప్పి నేను పదే అభ్యర్థిస్తున్నానని మాట్లాడి రాజా సింగ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడు స్క్రీన్లో ఇంటి నుంచి న్యూస్ చేస్తున్నాను కాబట్టి సో దయచేసి అన్యదా భావించద్దు. ఒకసారి చూద్దాం. 11 years ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వ సారి ఎమ్మెల్యే అయినా. కంటిన్యూగా నా గోషామైల్ ప్రజలు సేవ చేసుకుంటాం. కంటిన్యూగా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గోమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరు కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ ల్యాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి, ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలని అనుకున్నాను. కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని ఇంకా రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను, చూడలేదు. ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. నాకు ఒక మీడియా మిత్రులు నాకు వాట్సాప్ పరంగా నాకు పంపించినారు, అది నాకు దొరికింది. కానీ ఇవాళ నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్త. ఈ మొత్తం వీడియో నేను కొంచెం ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. ఆయన ఏమంటున్నారు, బీజేపీలో ఉన్నంతసేపు అంటే నేను ఢిల్లీకి పంపించాను కానీ వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు. నేను ఏదైతే గో సంరక్షణ కావచ్చు, నేను ఏదైతే కొన్ని అనుకున్నానో, నా భారతదేశాన్ని హిందూ ధర్మ భూమిగా చేయాలనుకున్నానో అది నేను నెరవేర్చలేకపోయా బీజేపీలో ఉంటూ. సో ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు నేనేంటి, ఈ గో రక్షణ కావచ్చు, లవ్ జిహాద్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే నా హిందూ ధర్మాన్ని కాపాడే ప్రక్రియ కావచ్చు, లేదా ప్రతి ఒక్క బిడ్డని కూడా ఒక ఛత్రపతి శివాజీ లాగా తయారు చేయడం కావచ్చు అని రాజా సింగ్ గారు క్లియర్గా చెప్పారు. అంటే ఆయన ఒక కొత్త పార్టీ, హిందూ సంరక్షణకు సంబంధించినటువంటి కొత్త పార్టీని పెట్టి లేకపోతే ఒక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా ముందరికి వెళ్ళాలని ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా చెప్తున్నారు. సో ఈ రోజున రాజా సింగ్ లాంటి వ్యక్తి బీజేపీలో లేకపోవడం ఎవరికి నష్టం రా నాయన అంటే స్ట్రైట్ అవే బీజేపీకే నష్టము. ఎందుకంటే కుండబద్దలు కొట్టినటువంటి మాట్లాడేటువంటి ఒక ఫైర్ బ్రాండ్ రాజా సింగ్. అటువంటి నేత, ఒక మంచి నేత. ఇప్పటికే బీజేపీ గ్రాఫ్ లేదు, ఉన్న నాయకులు ఎవరు మాట్లాడతలేరు, ప్రజా సమస్యలు గాలికి వదిలేసినారు. అట్లీస్ట్ మీ బీజేపీ ఏవైతే పోసి పుచ్చుకున్నటువంటి ఏవైతే ఈ హిందూ ధర్మ రక్షణ అనేది ఉందో దాన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఎవరు ఒక్కరు చూపించండి, ఒక్క నేత చూపించండి, ఎవరు మాట్లాడట్లేదు. ఒక బలమైన వాయిస్ రాజా సింగ్ని బీజేపీ అయితే కోల్పోయింది. సో ఇది రాజా సింగ్ ఒక ప్లస్ పాయింట్, బీజేపీకి ఎవరన్నా అవునన్నా కాదన్నా మైనస్ పాయింట్. బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. ఎందుకంటే రాజా సింగ్ ఒక మంచి నేత,
ఎప్పుడు కూడా ఎవరైతే కాంట్రవర్సీస్కి దగ్గర ఉంటారో వాళ్ళు ప్రజలకు దగ్గర ఉన్నట్టు. ఇది దయచేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కాంట్రవర్సీస్కి దగ్గర ఉంటారో, ఎవరైతే కుండ బద్దలగొట్టినట్టు మాట్లాడతారో వాళ్ళు ప్రజలకు దగ్గర ఉన్నట్టు లెక్క. అంటే రాజాసింగ్ లాంటి వ్యక్తి ప్రజలకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ముందు బీజేపీ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే బీజేపీగా తెలంగాణలో మున్సిపల్ లోకల్ బాడీ ఎన్నికలు అంటే అలాగే కార్పొరేట్ ఎన్నికలు జరగబోతున్నాయి, కార్పొరేటరీ. మరి ఇటువంటి సమయంలో హైదరాబాద్లో రాజాసింగ్ ఒక్కడే గెలిచేది. మరి మీరు రాజీనామా చేసి ఆమోద ముద్ర చేసిన తర్వాత బీజేపీకి ఒక తీరని లోటిది చేతులారా బీజేపీ చేసుకుందనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ విషయంలో. సో ఏదేమైనప్పటికీ కూడా మంచి నాయకుడిని బీజేపీ కోల్పోయింది. సో రాజాసింగ్ మాటలు వింటూ ఉంటే అతను కొత్త సంస్థ, కొత్త పార్టీ ఏదైనా పెట్టాలనుకుంటున్నట్టున్నారు. యువకులను ఛత్రపతి శివాజీలాగా తీర్చిదిద్దుతా అంటున్నారు. అంటే పరోక్షంగా ఇంకేదో చేయబోతున్నారని చెప్పి కూడా క్లియర్గా మనకు కనబడతా ఉంది. సో బీజేపీ అధ్యక్ష పదవి కొద్దిగా కొన్ని ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఇక్కడ రాజాసింగ్ గారు కూడా తీసుకున్నారు. సో దీనికి సమాధానం మరి మా బీజేపీ కార్యకర్తలు దయచేసి పోల్ చేశాం కాబట్టి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని కూడా తెలియజేయండి. ప్రజా సమస్యల గురించి మాట్లాడేటువంటి దమ్మున్న నాయకుడు మాత్రం తెలంగాణలో ప్రస్తుతానికి మనకు లేడు. ఈ విషయంలో చాలా అసంతృప్తిగా తెలంగాణ దురదృష్టం చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇస్తానన్న 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే మా రైతన్న కష్టాలు కావచ్చు, మా నిరుద్యోగుల కష్టాలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, యువ వికాసం కావచ్చు, మా ఆసుపత్రుల యొక్క మా ఘోష కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంత ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళ తరపున మాట్లాడేటువంటి బలమైన ప్రతిపక్షం లేకపోతే ఒక బలమైన అధికారపక్షం నాయకుడు కానీ బలమైన ప్రతిపక్ష నాయకుడు కానీ ఎవరు కూడా లేకపోవడం మన తెలంగాణకు దురదృష్టకరము.